ఈ వీడియోలో ఇప్పుడు డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో న్యూ పాన్ కార్డ్ ఎలా అప్లోడ్ చేయాలో చూపించాం కదా. ఇప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్. ఫస్ట్గా లాగిన్ అయిన తర్వాత న్యూ పాన్ అప్లికేషన్కి వచ్చి పాన్ అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్కి వెళ్ళి ఇందాక పాన్ అప్లై చేసాము. ఒకవేళ అక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే పెండింగ్ అప్లికేషన్కి వెళ్ళి మళ్ళీ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. నేము డేట్ ఆఫ్ తప్ప మిగతాయి అవుతాయి. తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్లోకి వచ్చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యూ అప్లోడ్ డాక్యుమెంట్ ఏమిటంటే విత్ ఇన్ డేలో ఏమైనా మిస్టేక్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్ క్లిక్ చేద్దాము. క్లిక్ చేసి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ నేమ్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, కరెక్ట్గా అప్లోడ్ చేయండి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, అప్లోడ్ అండ్ క్రాప్ అండ్ అప్లోడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అప్లోడ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏంటంటే పాన్ ఫామ్ అలాంగ్ విత్ స్కానర్డ్ కాపీస్తో ఉండాలి ఆ ఫాము. నెక్స్ట్ ఫోటో, సిగ్నేచర్ అన్నీ విడివిడిగా అప్లోడ్ చేయాలి దీంట్లో. ఇప్పుడు పాన్ ఫామ్ అంటే చూజ్ చేసుకొని మనం ఇందాక ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అప్లికేషన్ ఫ్రంట్, బ్యాక్ అండ్ ఆధార్ 3 కలిపి ఒకటే పీడిఎఫ్లో ఉండాలి. ఈ అప్లికేషన్ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ సిగ్నేచర్. ఇవేంటంటే చూజ్ చేసుకోగానే సరిపోదు, వీటికంటూ సపరేట్ మెజర్మెంట్స్ ఉంటాయి. సైజెస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. నేను సిగ్నేచర్ చూజ్ చేసుకున్నాను, సబ్మిట్ క్లిక్ చేయట్లేదు. ఫోటో సిగ్నేచర్ సైజు మీకు చెప్తాను ఇప్పుడు. ఫోటో సైజ్ వచ్చేసి 300 రెజల్యూషన్, సిగ్నేచర్ వచ్చేసి 600 రెజల్యూషన్ ఉండాలి. విడ్త్ 1360 అండ్ హైట్ 442 అని ఈ సైజు ఉండాలి. ఈ ఫైనల్ సైజు 60 KB లోపు ఉండాలి సిగ్నేచరు. అట్లా ఉంటేనే అక్కడ అప్లోడ్ తీసుకుంటా, లేకపోతే తీసుకోదు. నేను రౌండ్ చేసినవన్నీ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోటో వచ్చేసి ఇక్కడ బాక్స్లో టిక్ ఉండొద్దు. 300 రెజల్యూషన్ ఉండాలి అండ్ 213 హైట్, విడ్త్ 213 రెండు ఈక్వల్ ఉండాలి. అప్పుడు ఇక్కడ సబ్మిట్ చేస్తేనే అప్లోడ్ అవుతుంది సక్సెస్ఫుల్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్ క్రాప్ అండ్ అప్లోడ్ ఆప్షన్. దీంట్లో వచ్చేసి చూజ్ చేసుకోవాలి. బ్రౌజ్ మీద క్లిక్ చేసి ఆ పీడిఎఫ్ సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. మీరు అప్లోడ్ చేసిన పీడిఎఫ్ 3 పేజెస్, మీరు ఎన్ని పేజెస్ అప్లోడ్ చేస్తే అన్ని పేజెస్ అక్కడ షో అవుతాయి. నెక్స్ట్ ఈ ఫోటో ప్లేస్లో ఫోటో, సిగ్నేచర్ ప్లేస్లో సిగ్నేచర్ పేస్ట్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను ఇప్పుడు ఫోటో వచ్చేసి మనకు 3 పేజెస్లో ఫస్ట్ పేజ్లో ఫోటో ఉంది. ఫస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేశాను. ఫస్ట్ మౌస్లో మనం లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసి పట్టుకొని ఫోటోని సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకొని క్రాప్ ఇమేజ్ అని ఉంటుంది, ఇమేజ్కి పైన అండ్ బాటంలో కూడా ఉంటుంది. మీకు ఏదైనా క్రాప్ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో వరకు క్రాప్ అయిపోతుంది. దీనికి సైజెస్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇక్కడ డ్రాగ్ చేసి ఫోటో ఐకాన్ మీద పెట్టేస్తాం. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా 3 పేజెస్లో మీకు ఏ సిగ్నేచర్ బెటర్ ఉందో ఆ సిగ్నేచర్. నాకైతే సెకండ్ పేజ్లో ఉన్నది సెట్ అవుతుంది. సో సెకండ్ పేజ్లో సిగ్నేచర్ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను సెకండ్ పేజ్లో చూజ్ చేసుకొని ఆ సిగ్నేచర్ వరకు ముందు సెలెక్ట్ చేస్తున్నాను. ముందు క్రాప్ ఇమేజ్ కొట్టకూడదు, ఫస్ట్ ఇమేజ్ ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకొని ఆఫ్టర్ క్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. దాన్ని డ్రాగ్ చేసి సిగ్నేచర్ ప్లేస్లో పెట్టి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ క్లిక్ చేయాలి. వెల్ డన్, డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అయిపోతుంది. ఇలా ఈజీగా మీకు ఏది పాసిబుల్ ఉంటే అలా అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా హోమ్కి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా జనరేట్ బ్యాచ్ ఎండ్ ఆఫ్ డే వరకు ఆటోమేటిక్గా 12 తర్వాత అవుతుంది. ఫైనల్గా ఈరోజు నేను చేసిన ఒక డాక్యుమెంట్ ఇది లాగౌట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.